హాయ్ సార్. హాయ్. సార్, ప్రతి ఇంటర్వ్యూలో చూసుకుంటే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా రావాలి అనే దానికి మీరు ఒక ఫార్ములాని బేస్ చేసుకొని చెప్తూ ఉంటారు. సో అలాగే ప్రతి మనిషి వాళ్ళు ఒక బ్రాండ్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో మనం బ్రాండ్ అనే విషయం మనం విన్నప్పుడు ఖచ్చితంగా షాపింగ్ మాల్లో మనం చూసుకుంటాం. ప్రతి బ్రాండ్కి ఒక ట్యాగ్ ప్రైస్ అండ్ ట్యాగ్ లైన్ అనేది ఉంటుంది. అలాగా మనిషి బ్రాండ్ అవ్వాలనుకున్నప్పుడు అలాగా వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ అనేది ఉంటుందా? ఉంటే ఏ విధంగా ఉంటుంది? చాలా మంచి ప్రశ్న సార్. ఈ ట్యాగ్ బ్రాండ్ అనేది నేను చాలా మంచిగా అంటే ఒక స్టోరీ టైప్ రాసుకున్నాను, ఫార్ములా రాగా రాసుకోవడం జరిగింది. సో ఒక వ్యక్తికి ట్యాగ్ లైన్ కంపల్సరీ అవసరం. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, నీ వ్యక్తిత్వం ఏంది, వ్యవస్థ ఏందనే విషయం మీద మనం డిస్కషన్ చేస్తే ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది. సో ట్యాగ్ లైన్ అంటే ఒక బ్రాండెడ్ వస్తువులకే ట్యాగ్ లైన్ కాదు. సో ఒక వ్యక్తికి కూడా ఒక ట్యాగ్ అనేది ఉండాలి. సో ట్యాగ్ అంటే ఏంటి కనుక ప్రైస్ ట్యాగ్ కాదు. సో ఇక్కడ నేను చెప్పే ట్యాగ్ దానికి ఒక అబ్రివేషన్ ఉందండి, TAG. ట్యాగ్ అంటే ఇక్కడ ఒక వ్యక్తి బ్రాండ్గా మారాలంటే ఫస్ట్ T స్టాండ్స్ ఫర్ థాట్స్, థింకింగ్. తన ఆలోచన విధానమే తన బ్రాండ్. ఓకే. రెండోది తనకు వచ్చినటువంటి ఆలోచనలను ఏ అంటే యాక్షన్, ఆచరణ. ఓకే. తనకు వచ్చిన ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడు అది యాక్షన్. ఓకే. ఈ యాక్షన్ ఆలోచన రెండు మిక్స్ అయినాయి అంటే G స్టాండ్స్ ఫర్ గోల్. ఓకే. గోల్ అనేది ఎప్పుడైతే రీచ్ అవుతామో అంటే మీన్స్ ఒక మంచి ఆశయం, తనకు వచ్చిన ఆలోచనలను మంచి ఆచరణ రూపకంగా పెట్టి ఒక మంచి ఆశయాన్ని రీచ్ అయితే ఆటోమేటిక్గా తను సొసైటీలో ఒక బ్రాండ్గా మనిషి అయిపోతాడు, బ్రాండ్ మ్యాన్ అయిపోతాడు. ఓకే. సో ఇక్కడ తన ఆలోచనలే తన అసెట్. ఇప్పుడు మీరు చూడండి, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుందండి, ఏ మనిషి పుట్టగానే మంచివాడో చెడ్డవాడో డిసైడ్ చేయబడి ఉండదు. కానీ తనకున్నటువంటి పరిసరాలు, తనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ ప్రకారము తనకు ఒక ప్రాబ్లము లేదా ఒక స్ట్రగుల్ అనేది ఎదురొచ్చింది. సో ఎదురైనప్పుడు తను తీసుకున్నటువంటి ఆ సందర్భంలో తను తీసుకున్న డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉందో నిర్ణయము, ఆ నిర్ణయము ఆచరణలోకి వచ్చినప్పుడు ఆయన మంచివాడ చెడ్డవాడ అంటే ఆ రిజల్ట్ వచ్చినటువంటి ఆలోచన యొక్క ఆచరణ ఏదైతే రిజల్ట్ ఇస్తుందో ఆ రిజల్ట్ని బట్టి ఆ వ్యక్తి మంచివాడ చెడ్డవాడ అంటారు. అంతేగాని ఏ వ్యక్తి పుట్టగానే మంచివాడు కాదు, ఏ వ్యక్తి పుట్టగానే చెడ్డవాడు కాదు. కానీ సందర్భాలు, తనకున్నటువంటి ఎన్విరాన్మెంట్ తను మంచివాడిగా, తనకున్నటువంటి వ్యవస్థను బట్టి చెడ్డవాడిగా మార్చడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఆ టైంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో తన డిసిషన్ తన వ్యవస్థను మారుస్తుంది. దాంట్లో ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నాడో డిస్గైడ్ అయిపోతాడు. రైట్. సో ఇక్కడ తను అనుకున్నటువంటి ఆలోచనలు, తనకున్నటువంటి ఆచరణ, తనకున్నటువంటి ఆశయం, ఈ మూడు ఈ సొసైటీలో వ్యక్తిని బ్రాండ్గా మారుస్తుంది. అయితే ఇక్కడ ఆలోచనల విషయం గురించి డిస్కస్ చేస్తే, ఓకే, ఆలోచనలు అనేవి మనిషికి చాలా రకాలు వస్తాయి. ఆలోచనలు అంటే మనకు ముఖ్యంగా చెప్పాలంటే అకార్డింగ్ సైకాలజీ ప్రకారం చూస్తే మనకు ఆలోచనలు ముఖ్యంగా 5 రకాల ఆలోచనలు ఉన్నాయి. 5 టైప్స్ ఆఫ్ థాట్స్, థింకింగ్ కెపాసిటీస్ మనకు 5 రకాలు ఉంటాయి. అందులో ఒకటి పాజిటివ్ థింకింగ్, ఒకటి నెగటివ్ థింకింగ్, ఒకటి వచ్చేసి దాన్ని ఏమంటారంటే టాక్సిక్ థింకింగ్, ఒకటి వచ్చేసి యూజ్లెస్ థింకింగ్, ఇంకొకటి క్రియేటివిటీ థింకింగ్. ఈ 5 రకాల ఆలోచనలో తనకు వచ్చినటువంటి ఆలోచన 5 రకాలు. ఈ 5 రకాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాజిటివ్ థింకర్ ఉన్నాడు అనుకోండి. సో పాజిటివ్ థింకర్ యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే తనకు వచ్చిన సమస్యని ఏ విధంగా అనుకూలంగా మార్చుకోవాలి, తను ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఉంటాడు ఎవ్రీ టైం. ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా, ఆయనకు ఎదురయ్యే సమస్య ఎంత ప్రాబ్లమేటిక్ వచ్చినా ఆయన ఒకటే సింపుల్గా నా ఆలోచన పాజిటివ్, ఇది నన్ను ఏం చేయలేదు అనే ఆలోచనతో ఉంటాడు. అదే నెగిటివ్ థింకర్, ఇది వస్తే నన్ను చంపేస్తుందేమో, ఈ ప్రాబ్లం నేను బలైపోయినా, ఇంకా నాతో ఏం కాదేమో, ఇంకా నేనేం చేయలేనేమో అంటాడు. అదేవిధంగా ఈ టాక్సిక్ థింకర్ ఉన్నాడు అనుకోండి, సమస్య వచ్చింది, సూసైడ్. ఓకే, సమస్య వచ్చింది అంతే, అది నేను సాల్వ్ చేయలేను, నేను చచ్చిపోవాలి, ఆ సమస్యకి నేను చచ్చిపోతేనే సొల్యూషన్ అనేటువంటి ఆలోచన ఉన్నవాడు టాక్సిక్ థింకర్. అదేవిధంగా ఇప్పుడు యూజ్లెస్ థింకర్ ఉంటాడు. యూజ్లెస్ థింకర్ అంటే వస్తుంది, ఇలాంటి ఆలోచనలు ఎన్నో వస్తాయి, వచ్చినంత మాత్రం దానికి నేను రెస్పాండ్ కావాలన్నా, నేను రెస్పాండ్ అయితేనే దానికి పెద్ద అది ఉంటుందా అని పట్టించుకోకపోవడం, ఇర్రెస్పాన్సిబిలిటీ. సో అక్కడ యూజ్లెస్ థింకర్ అన్నట్టు. సో క్రియేటివిటీ థాట్ ఉన్నాడు చూసారా. సో ఇక్కడ మన ఆలోచనలు ఎప్పుడైతే క్రియేటివిటీగా మారుతాయో, సో అక్కడ ఒక సమస్యకి ఒక ఆలోచన, ఒక సొల్యూషన్ ఇస్తాం కదా, ఎవరు పాజిటివ్ థింకరు. కానీ క్రియేటివిటీ థాట్ ఎలా ఉంటాడంటే, ఈ థింకర్ ఎలా ఉంటాడంటే ఒక సమస్య ఇంకొకసారి మళ్ళీ రాకుండా చేసే ప్రయత్నం చేసేవాడు క్రియేటివ్ థింకర్. ఓకే. సో ఇక్కడ ఆలోచన ఎట్లుంటుందంటే ఆయన సృజనాత్మకమైనది, ఆయన ఇచ్చినటువంటి సొల్యూషన్ ఇంకెవరు ఇయ్యరు. ఆ టైప్ ఆఫ్ థాట్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. సో ఇట్లా మనిషికి వచ్చేటువంటి ఆలోచనలు వాళ్ళ అసెట్స్. సో ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ పడుకునే వరకు మనకు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% మనకు థాట్స్ వస్తున్నాయి అనుకోండి, అందులో మనకు ఉపయోగపడే 0.05% మాత్రమే. మిగతా 99 ఏదైతే ఉందో పర్సెంటేజ్
ఆ పర్సెంటేజ్ ఆఫ్ వేస్టేజ్ కింద వెళ్ళిపోతుంది. అంటే ఆలోచనలు వ్యర్థమైనవి వస్తున్నాయి చాలామందికి. ఇప్పుడు చెప్పిన యూజ్లెస్ థింకర్. ఓకే. ఇప్పుడు ఆయనకి ఏం పని ఉండదు, కూర్చున్నాడా నేను ఏం చేయాలని ఆలోచిస్తాడు. అంటే అక్కడ ఆచరణ ఉండదు, ఓన్లీ ఆలోచన మాత్రమే ఉంటుంది. సో అలాంటి వాడి జీవితంలో ఏం చేయలేడు. ఓకే. కానీ ఎప్పుడైతే ఈ ఆలోచనలు అన్నీ 5 రకాల ఆలోచన వ్యక్తులు ఉంటారు, 5 ఒక్కరు కూడా ఉంటారు. ఓకే. సందర్భాన్ని బట్టి వాళ్ళు అందులో పాజిటివ్ థింకర్ అవుతాడు, సందర్భాన్ని బట్టి నెగిటివ్ థింకర్ అవుతాడు, సందర్భాన్ని బట్టి టాక్సిక్ థింకర్ అవుతాడు, సందర్భాన్ని బట్టి యూజ్లెస్ థింకర్ అవుతాడు, సందర్భాన్ని బట్టి అనుకోకుండా క్రియేటివిటీ థింకర్ కూడా అవుతారు. సో ఇక్కడ అన్నిటికంటే డేంజరస్ థింకర్ అంటే టాక్సిక్ థింకర్. సో ఈ థింకింగ్ కెపాసిటీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇన్బిల్ట్ కూడా దాని దగ్గర కూడా రానివ్వద్దు. ఇట్స్ వెరీ డేంజరస్ టాక్సిక్ థింకింగ్. ఇదేంటంటే వాళ్ళని ఒకటే దాని ప్రాబ్లం వచ్చిందా సొల్యూషన్ సూసైడ్ అంటారు వాళ్ళు. అంటే వాళ్ళ ఆలోచన ఎప్పుడు కూడా ఈ నెగిటివ్ పర్సన్ అన్నా కొంచెం ఒక్కొక్క సందర్భంలో హోల్డ్ అవుతాడు, కానీ వీళ్ళు ఇక హోల్డింగ్ ఉండదు, టాక్సిక్ వాళ్ళది. సో ఇట్లా 5 రకాల ఆలోచనలు ఉన్నారని చూసారా. సో ఈ ఆలోచననే మన ఆస్తి. మనకు వచ్చేటువంటి ఆలోచన ఇవాళ నాకు అక్కడి నుంచి నేను ఇక్కడ దాకా వచ్చాను అంటే నాకు ఒక ఆలోచన ఉంది. ఒక పేపర్ బాయ్గా చేస్తూ స్టూడెంట్స్కి నేను మోటివేషన్ చేస్తే చాలామంది రెస్పాండ్ కావడం, ఆ రెస్పాన్స్కి వచ్చినటువంటి దాంట్లోనే ఇవాళ మీ ముందుకు రావడం, ఇవన్నీ నా ఆలోచనలు నా ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నా. సో ఈ ఆలోచనలే మన ఆస్తి కాబట్టి సో ఇక్కడ ఎంత బాగా ఆలోచిస్తే, ఆలోచించడం కాదు వాటిని ఆచరణలో పెడితే, యాక్షన్లోకి వస్తే అప్పుడు గొప్ప ఆశయాన్ని మనం అచీవ్ చేయవచ్చు. ఇవాళ మీ ముందుకు రావడం అనేది నాకైతే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లానే ఫీల్ అవుతున్నా. అంటే ఆలోచన వచ్చింది, నేను వెళ్ళి మన న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్నాను, మీరు పిలవడం రావడం, ఆలోచన, ఆచరణ, హైదరాబాద్కి ఇక్కడ రావడం, ఆచరణ పెట్టడం, ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఈ వీడియో సక్సెస్ అవుతుంది నమ్మకం నాకు ఉంది, 100% సక్సెస్ అవుతుంది, అది నా ఆశయం. అంటే ప్రతి మనిషి ఆలోచన, ఆశయము, ఆలోచన, ఆచరణ, ఆశయం, ఈ 3 ఎప్పుడైతే సక్సెస్ అవుతాయో 100% సక్సెస్ అవుతుందో సో అప్పుడు ఈ ట్యాగ్ లైన్ అనేది డెవలప్ అయ్యి బ్రాండెడ్ పర్సన్గా మనం ముందుగా కనబడతాం అందరి ముందు. వావ్, వెరీ నైస్. ఇది సార్ మనము సొసైటీలో మనకంటూ ఒక మంచి మార్క్, బ్రాండెడ్ వాల్యూ తెచ్చుకోవాలంటే ఈ ఒక్క ట్యాగ్ లైన్ ఏం చేస్తారంటే చూస్తే మనం ఒక వ్యక్తి సంవత్సరానికి గూగుల్లో 55 కోట్ల సాలరీ ప్యాకేజీకి సెలెక్ట్ అయిన స్టూడెంట్ అని చెప్పేసి అంటున్నారు. సో వాళ్ళు అట్లా ఎలా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళ ఆలోచన మీద అంత ఆ రేంజ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళారు. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. ఒక ఎకరం ల్యాండ్ ఉందండి. ఒక ఎకరం ల్యాండ్ ఖాళీగా ఉందనుకోండి, ఒక ఇంజనీర్ పంపిస్తే ఆయన ఏం చేస్తారు సార్, ఆ ఎకరం ల్యాండ్లో ఎలాంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఆలోచిస్తాం. అది ఒక ల్యాండ్లో ఒక మంచి కల్టివేటర్ అంటే ఒక మంచి పంటలు పండించేటువంటి రైతును పంపిస్తే ఆ ఎకరం ల్యాండ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసి నేను పంటను తీసుకురాగనిస్తాడు. అంటే అక్కడ ఒకటే ల్యాండ్, కానీ అక్కడ ఆలోచనలో ఒకతను రైతును పంపిస్తే రైతులాగా ఆలోచిస్తాడు, ఒక ఇంజనీర్ పంపిస్తే ఒక ఇంజనీర్ లాగా ఆలోచిస్తాడు. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ మనకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని తీసుకోవచ్చు. సో గ్రేట్ పర్సనల్, ఆయనకు ఉన్నటువంటి ఆలోచన చాలా గొప్పవి. సో వాళ్ళు చదువుకున్న ఏజ్లో ఒకసారి టూర్కి వెళ్తారు, ఇంజనీర్స్ కదా, వాళ్ళందరూ కలిసి టూర్కి వెళ్తారు. ఆ టూర్లో తనతో పాటు తన బెంచ్ మేట్స్ ఉంటారు. ఆ బెంచ్ మేట్స్ అందరు కలిసి టూర్కి వెళ్తే ఒక వాటర్ ఫాల్కి వెళ్తారు. వాళ్ళందరూ కలిసి వాటర్ ఫాల్ చూడడానికి వెళ్తారు. సో వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళినప్పుడు అలా ఫస్ట్ ఫ్రెండ్ వెళ్ళి వాటర్ వండర్ఫుల్, అదే ఎంత బాగుంది వాటర్ ఫాల్, వండర్ఫుల్గా ఉంది, అసలు ఇలాంటి వాటర్ ఫాల్కి మనం ప్రతి సంవత్సరం రావాలరా అంటారు. ఒకటే సీను, ఫస్ట్ ఫ్రెండ్ చూస్తాడు, ఆయన వచ్చిన ఆలోచన అది, అంత బాగుందారని చెప్పేసి తన ఫ్రెండ్ని పిలిచి సెకండ్ ఫ్రెండ్ వెళ్తున్నాడు, ఆయన బెంచ్ మేట్. ఆయన అంటాడు, అరే మన ఇంజనీర్లం రా బాయ్, మనం ఇక్కడనే ఒక బిల్డింగ్ కట్టుకొని ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దాం రా అంటాడు. కానీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి టైం వస్తుంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వెళ్ళి అదే లొకేషన్, అదే వాటర్ ఫాల్ చూసినప్పుడు ఇక్కడ 600 గ్రామాలకు సరిపడా వాటర్ ఏదైతే ఉందో పవర్ జనరేట్ చేయడానికి అవకాశం ఉన్నది. కానీ వృధాగా వెళ్ళిపోతుంది ఈ వాటర్. మనం చదువుకున్నాం, మన చదువు కొన్ని వందల గ్రామాలకి విద్యుత్తుని సరఫరా చేసేటువంటి కెపాసిటీ మనకు ఉన్నది. మనం దాన్ని చేసి ఆ చీకటిగా ఉన్నటువంటి గ్రామాలను వెలుతుల్లోకి తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు. ఈ ముగ్గురు చూసింది ఒకటే సీను, కానీ ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన. అందుకే చెప్తున్నా, అంటే ఆలోచన మనకు అసెట్ లాంటిది. మనకి ఎంత గొప్ప ఆలోచనలు వస్తే మనం గొప్ప ఆచరణ పెట్టగలుగుతాం, ఎంత గొప్పగా ఆచరణ పెడితే మనం గొప్ప ఆశయం తీర్చగలుగుతాం, ఒక గొప్ప వ్యక్తిగా మారుతాం. దట్ ఈస్ కాల్ మనం బ్రాండ్ అన్నాం కదా, సో బ్రాండ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.